ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. నమస్కారం గురుగారు. నమస్కారం మణికంఠ గారు. గురుగారు, సింహరాశి వాళ్ళకి 2027 ఓవరాల్ గా సంవత్సరం అంతా ఏ విధంగా ఉండబోతుంది? ప్లస్లు మైనస్లు తెలియజేయండి. సంవత్సరం అంతా కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు? ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఓం ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమః. బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. మనకి ఈ సింహరాశి వారికి అందరికీ కూడా మనకి మిశ్రమ ఫలితాలు అనేటటువంటిది 2027 సంవత్సరంలో వస్తుంది. జాక్పాట్ కొడతారు పిల్లల విషయంలో. పిల్లల కోసం మంచి యూనివర్సిటీస్, కొలంబియా యూనివర్సిటీ, డ్యూక్ యూనివర్సిటీ, MIT, ఇలా మెసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇలాంటి యూనివర్సిటీలు కావాలనుకునేటటువంటి వాళ్ళు చాలా కష్టపడతారు. పిల్లలు, తల్లిదండ్రులు వాళ్ళల్లో అదే ఎయిమ్గా ఉంటారు. తప్పకుండా వాళ్ళకి సీట్ వస్తుంది. దానివల్ల తల్లులు మనశ్శాంతిగా ఉంటారనమాట. ఇది ఒకటి. ఇక మనకి గురుడు మనకి జన్మ రాశిలోకి 26 జూన్ 2027 సంవత్సరం నుంచి వస్తున్నాడు కాబట్టి కాస్త మనుషులు ఆలోచన విధానం చాలా రుజుమార్గంలో వెళ్ళాలి అనుకుంటారు. అంటే వాళ్ళు అసలు టాలరేట్ చేయరు, అవినీతిని టాలరేట్ చేయలేరు. వీళ్ళంతా కూడా లావ్ అయిపోతారు, స్వీట్లు బాతినేస్తారు, ఒబిసిటీ. అలాగే ఎవరు పెట్టమన్నారు వీళ్ళని సంతకాలు? అసలు సూరిటీలు ఎప్పటి వరకు వీళ్ళని తరిమి కొడతా ఉంటుందంటే ఏప్రిల్ 13, 2027 సంవత్సరం నుంచి జూన్ వరకు వీళ్ళకి ప్రాబ్లమ్స్ అనేటటువంటివి ఉంటాయి. కోర్టు నోటీసులు, పోలీస్ స్టేషన్ నోటీసులు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఎందువల్లంటే వీళ్ళు గతంలో వీళ్ళు మంచితనంతో వెళ్ళి వేరే వాళ్ళందరికీ కూడా డబ్బులు ఇప్పించేశారు. వాళ్ళు కట్టట్లేదు, సుప్రీంకోర్టు నుంచి నోటీసులు పంపుతారు ఆటోమేటిక్గా. అలా వీళ్ళ చేయని తప్పుకి ఇరుక్కుపోతారు అనమాట వీళ్ళంతా కూడా. అదేవిధంగా జనవరి 2027 నుంచి ఏప్రిల్ 13, 2027 వరకు ఒక దశలో, అక్కడి నుంచి రెండవ దశలో ఏప్రిల్ 13 నుంచి 26 జూన్, అంటే మొదట 6 నెలల్లో అస్సలు బాగుండదు. తర్వాత నుంచి బాగుండడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ఈ యొక్క శని మనకి ఈ మీనరాశిలో మనకి ఉండడం అనేటటువంటిది జరిగింది. వక్రించి మనకి ఈ శని 20 అక్టోబర్ నుంచి 2027 నుంచి మనకి ఉండడము. అలాగే ఈ యొక్క శని డైరెక్ట్ 24th డిసెంబర్ నుంచి మనకి మీనరాశిలో సవ్య దశలోకి మనకి వస్తాడనమాట. అక్టోబర్ 20 నుంచి మనకి శని మీనరాశిలోనే ఉంటూ అక్కడి నుంచి మేషరాశిలోకి వెళ్తాడు. కాబట్టి సింహరాశి వారికి అందరికీ కూడా మనము ఆ సంతాన విషయంలో సంతానం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. ఆకస్మిక ధనలాభాలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు సక్సెస్ఫుల్గా వీళ్ళు చిన్న ఆర్టిస్టులైనా పెద్ద ఆర్టిస్టులైనా కొంచెం పేరు ప్రతిష్టలు రావడము, తర్వాత సక్సెస్ఫుల్గా లైఫ్లో ముందుకెళ్ళడం అనేటటువంటి జరుగుతుంది. రాజకీయ రంగంలో కూడా వీళ్ళు కొనసాగుతారు, మంచి పోస్టులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ యొక్క రాహు మనకి డిసెంబర్ 5, 2026 సంవత్సరం నుంచి మనకి మకర రాశిలోకి వచ్చేస్తాడు. కాబట్టి ఈ సింహరాశి వారికి ఫస్ట్ ఇంతకుముందు భర్తతో సంసారంలో కానీ బయట వాళ్ళతో కానీ వితండవాదాలు చేసేటటువంటి వాళ్ళందరూ కూడా వితండవాదాలు వదిలేస్తారు. ఇప్పుడు శత్రువులపై ఆధిపత్యం వీళ్ళు సంపాదించడం అనేటటువంటిది జరుగుతుంది. పనులు 1కి 2 సార్లు వీళ్ళు ప్రయత్నాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ యొక్క పనులు లేటుగా అవడము అనేటటువంటిది ఒక విధానమైనటువంటిది. అయితే నిరుద్యోగుల పరిస్థితి దగ్గరికి వచ్చేసరికి వీళ్ళకి కొంచెం ఉద్యోగాలు రావడం, వాళ్ళ ప్రయత్నాలు చేయడం, ఇవన్నీ కూడా చేస్తారు. నరఘోష, నరదృష్టి వీళ్ళకి తగలడానికి కూడా అవకాశాలు అధికంగా ఉన్నాయి. అలాగే రైతుల దగ్గరికి వచ్చేసరికి వీళ్ళంతా కూడా చాలా బ్రహ్మాండమైనటువంటి సంపాదన అనేటటువంటిది రైతులు చేస్తారు. గత ఇన్ని సంవత్సరాలుగా వీళ్ళు చేసినటువంటి అప్పులు, పిల్లల చదువుల కోసం ఆ అప్పులన్నీ కూడా తీరిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ యొక్క శత్రువులపై ఆధిపత్యము, విదేశీ యానాలు, విదేశీ ప్రయత్నాలు ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్గా జరుగుతాయి. అలాగే వివాహం దగ్గరికి వచ్చేసరికి వీళ్ళందరికీ కూడా వివాహాలు మంచిగా అయిపోవడానికి అవకాశాలు కనబడుతున్నాయి మనకి. ఆరోగ్యం దగ్గరికి వచ్చేసరికి కొంచెం వీళ్ళ లావ్ అవ్వడము అండ్ బ్రెస్ట్
పెయిన్స్ అనేటటువంటి బ్రెస్ట్ క్యాన్సర్స్ ఇలాంటివన్నీ అపోహపడతారు. అండ్ గైనకాలజిస్టుల దగ్గరికి అపాయింట్మెంట్లు తీసుకొని అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళడం, లేడీ డాక్టర్స్ అంతా కూడా ఈ యొక్క జీన్స్ ప్రాబ్లము, సెల్ డెవలప్మెంట్ కాకపోవడం అని చెప్పి కొంచెం ఊరట చెందుతారు, క్యాన్సర్ రావన్నమాట. అలాగే హెచ్పివి, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అని చెప్పి భయపడిపోయి కరోనా వైరస్ లాగా ఎల్ఐసీలు పోతాయని, ఇన్సూరెన్స్లు పోతాయి. అక్కడ అమెరికాలో, ఇండియాలో అంటే మనం సరదాగా తీసుకుంటాం, అమెరికాలో అలా ఉండదు. కొన్ని లక్షల రూపాయలు పోతాయి అది రాకపోతే, పిల్లలు చదువులు ఆగిపోతాయి, వీళ్ళకి రావాల్సినవి చాలా అప్సెట్ అయిపోతుంది పాపం. అందువల్ల దాని నుంచి కూడా వీళ్ళకి రిలీఫ్ రావడం జరుగుతుంది. అండ్ వీళ్ళ పిల్లల సీట్ల కోసం విపరీతంగా కష్టపడతారు వీళ్ళు. మంచి మంచి యూనివర్సిటీల్లో సక్సెస్ అవుతారు, తర్వాత ఇండియా వస్తారు. తర్వాత వీళ్ళు చక్కగా గుళ్ళు గోపురాలు అనేటటువంటివి సెకండ్ భాగంలో, సెకండ్ 6 నెలల్లో తిరగడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. సమాజంలో మంచి నీతివంతులుగా పేరు ప్రఖ్యాతులు వస్తాయి. కానీ గుర్తించాల్సినటువంటి వాళ్ళు గుర్తించాలి. ఎప్పుడు కూడా మనం అందరూ ఏముంది బాగానే ఉందండి, మీరు చాలా మంచి వాళ్ళని అంటారు. మన గురువులు మనల్ని గుర్తించాలి. అంటే మనం చేసే అది ఎప్పుడు వస్తుంది, మన నీతి మార్గంలో వెళ్తే గుర్తిస్తారు. చిన్నప్పుడు మేము లైబ్రరీలో, నేను కె శ్రీనివాసన్ ఒకడు ఉన్నాడు, లైబ్రరీలో స్టేట్ గవర్నమెంట్ లైబ్రరీల కింద ఉంటుంది అది. మేము అక్కడ ఏదో ఆ పుస్తకం తీసుకొచ్చేస్తే తర్వాత మా మాస్టర్ గారి కొడుకు కూడా అక్కడే ఉన్నాడు. ఆ పుస్తకం గురించి అడిగితే ఆ లైబ్రరీను తర్వాత మర్చిపోయి ఇచ్చాం తర్వాత చెప్తే మేము దొంగతనం చేసామేమో అనుకుని మా మాస్టర్ గారు చేతిలో చేయి వేసుకుని, మా మాస్టర్ గారు ఎప్పుడు దొంగతనం లైఫ్లో చేయకూడదమ్మా అని గాంధీ మహాత్ముడికి నేర్చుకున్నట్టుగా అంత మాస్టర్ గారిని చేస్తే, మేము ఆయన రిటైర్ అయినప్పుడు కృష్ణమూర్తి సార్ బయాలజీ మాస్టర్ని పల్లకీలో ఎత్తి, కుర్చీల్లో ఎత్తి రిటైర్మెంట్కి స్కూలు 75 సంవత్సరాలు ప్లానిటరీలో మా ఫ్రెండ్స్ అందరూ మోసారు. అంటే మనం చేసే నీతి నిజాయితీయే మనకి మన టీచర్స్ నుంచి ఆశీర్వాదం వస్తుంది. మమ్మల్ని చూడగానే ఫుల్ ఖుషి అయిపోయాడు, చితగ్గొడేసేవాడు చిన్నప్పుడు మమ్మల్ని. ఎలాగాక అలాగా ఈ సింహరాశి వాళ్ళందరికీ గురువుల యొక్క అనుగ్రహం లభిస్తుంది. వీళ్ళందరికీ అన్ని పనులు అయిపోతాయి గురువు అనుగ్రహం ఉంటే. గురువు అంటే ఇప్పుడు వీళ్ళ 2 బాధలు అనమాట వీళ్ళకి. గురువు అంటే నాయన జగద్గురువులు వివేకానందుడు, రామకృష్ణ పరమహంస, పరమహంస యోగానందుల వారు, మన ప్రభాత్ రంజన్ సర్కార్ మన గురువు గారు, ఆనందమూర్తి గారు అన్నామనుకో, అయితే మేము వాళ్ళనే పట్టుకుంటాంలేండి, ఇంక మీరేంటండి అంటారు వీళ్ళు. మనం చూపిస్తేనే కదా వాళ్ళు వచ్చారు అంటే, సరే మమ్మల్ని మేమే గురువులు అన్నామనుకో, ఇంక మొత్తం యూట్యూబ్లో ఉన్న వాళ్ళందరినీ కూడా గురువులు అని చెప్పేసి పాపం మోసపోతున్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా వివేకంతో ఈ యొక్క సింహరాశి వాళ్ళు చేసుకోవాలా. పెద్దవాళ్ళు యూట్యూబ్లో చెప్పేవాళ్ళు చెప్పేది వినొద్దని కాదు అక్కడ అర్థం. ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు, డిస్క్రిమినేషన్ పవర్ పెంచుకోవాలి. అది ఈ యొక్క గురువు అనేటటువంటిది మనకి 26 జూన్ 2027 సంవత్సరం తర్వాత వచ్చిన తర్వాత వస్తుంది. ఇప్పుడు వండర్ఫుల్ గా ఉందమ్మా 2027లో వీళ్ళకి. మరి పరిహారాల పరంగా ఏం చెప్తారు గురుగారు వీళ్ళకి? పరిహారాలు ఏమిటంటే, సింహరాశి వాళ్ళు దాన ధర్మాలు బాగానే చేస్తారు వీళ్ళు. కాకపోతే కొంచెం ఇబ్బందులు, జతబత్యాలు ఉన్నాయి, ఉద్యోగానికి ఏం రిస్క్ లేదులే, కానీ కొంచెం ఇన్కమ్స్ ఖర్చులు ఎక్కువ ఉండడం వల్ల పాపం దాన ధర్మాలు తగ్గించారు. కాబట్టి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి అష్టమ శని కాబట్టి శని జపం చేసుకోవాలి, శని స్తోత్రాలు చదవాలి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని బట్టల్ని పేదవారికి శనివారం నాడు పేద బ్రాహ్మడికి ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలా. అలాగే రావి చెట్టును పెంచుకొని తులసి చెట్టుని ఇంట్లో పెంచుకున్నట్టుగా పెంచుకోవాలా, ప్రదక్షిణాలు చేయాలా. తర్వాత పెద్ద అయిన తర్వాత ఆ చెట్టుని బయట వేసేయచ్చు. అలాగే గురుచరిత్ర పారాయణ అనేటటువంటిది చాలా అవసరమైనటువంటి విషయం. 53 అధ్యాయాలు ఉంటాయి. ఎవరు చెప్పింది వినాల్సిన అవసరం లేదు. స్వామి వారి యొక్క విజువలైజేషన్ చేసుకుంటూ ఆ గురుచరిత్రలో దత్తాత్రేయుడు చేసినటువంటి లీలల్ని మనం చూసుకోవాలన్నమాట. ఈ రకంగా చేసుకుంటే సరిపోతుంది. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు. ధన్యవాదాలు.